గోదావరి జిల్లా ధవళేశ్వరంలో కిడ్నాప్ అయిన ఇద్దరు బాలికల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. 4 బృందాలతో పోలీసులు గాలింపు చేపడుతున్నారు. కాగా రైల్వే టీసీని అంటూ ఒరిస్సా మహిళ ఆమె పిల్లలతో వెంకటేష్ అనే యువకుడు పరిచయం పెంచుకున్నాడు. బాలికలను హాస్టల్లో చేరుస్తానంటూ వెళ్లిన వెంకటేష్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. బాలికల మిస్సింగ్ కేసుకి సంబంధించి డీటెయిల్స్ హరీష్ అందిస్తారు. హరీష్, ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జరిగింది. 3 నెలలుగా వరపురం నుంచి ఒక మహిళ తన 3 పిల్లలతో వచ్చి ధవళేశ్వరంలో ఉంటుంది. ఆమె తెలిసిన పనులు చేసుకుంటూ 3 పిల్లల్ని పోషించుకుంటుంది. అందులో 2 ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలకి ఒకరికి 15 మేడవల సరోజిని 15 ఏళ్ళు, పూర్ణుడికి 14 ఏళ్ళు ఉంటాయి. వీటితో పాటు ఒక బాబు కూడా ఉన్నారు. 3 నెలల క్రితం వీళ్ళ ఇంటి సమీపంలో ఉన్న వారు పోషణల అతిథి వెంకటేష్ యువకుడు వచ్చారు. రైల్వేలో తను టీసీగా పనిచేస్తున్నానని వాళ్ళతో నమ్మించి వాళ్ళతో చాలా సన్నిహితంగా వెలిగాడు. ప్రతి విషయానికి వాళ్ళకి ఆదుకోవటం, సహాయం చేయడంతో ఆ అబ్బాయిని కూడా చాలా నమ్మకం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆ పిల్లలు తీసుకుని బయటకు వెళ్తాం, ఆడపిల్లలు తీసుకెళ్తాం, వాళ్ళతో పరిచయం బాగా పెంచుకున్నాడు. 3 నెలల పాటు సాగిన తర్వాత ఈ తల్లికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తల్లిని తీసుకుని విజయవాడ వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపు ఒక వారం రోజుల పాటు తల్లిని ఉంచారు. ఉద్యోగం ఏ రకమైన ఎదుట ఇప్పించలేదు. ఆ తర్వాత పిల్లలిద్దరిని హాస్టల్లో చేర్పిస్తారని చెప్పి తల్లిని హైదరాబాద్ విజయవాడలో ఉంచి ఆ పిల్లలిద్దరిని హాస్టల్లో విజయవాడలో చేర్పిస్తారని చెప్పి ధవళేశ్వరం వచ్చి ఇద్దరు పిల్లల్ని పట్టుకుని విజయవాడలో హాస్టల్లో చేర్పిస్తారని గత 22వ తారీఖున వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత హాస్టల్లో జాయిన్ చేయలేదు. 28వ తారీఖున తల్లికి డౌట్ వచ్చి కాల్ చేసి 28వ తారీఖున ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాం పిల్లలందరూ తీసుకుని వెళ్ళిపోవడం తెలిసింది. దీంతో ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకుని 4 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు ఎక్కడెక్కడైతే వీళ్ళు వెళ్తారని అనుకున్నారో ఆ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బృందాలతో గాలింపు ప్రారంభించారు. అరుణ. ఓకే హరీష్, థ్యాంక్ యూ.